నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 10. ఇంకా కథలోకి వెళ్తే కృతి అలా గతంలోకి వెళ్తుంది. 13 సంవత్సరాల క్రితం కృతి, మిత్ర, అభి ముగ్గురు స్కూల్ నుంచి బయటకు వచ్చారు. సైకిల్స్ తీశారు ముగ్గురు. అభి నవ్వుతూ రెడీనా అనగానే వాళ్ళిద్దరూ ఎస్ అన్నారు. 1, 2, 3 అన్నాడు. అంతే, ముగ్గురు రయ్యమంటూ సైకిల్స్ తీశారు. వాళ్ళకున్న అలవాటే అది. ఏదో ఒక కాంపిటీషన్ ఉండాలి. ఒకరోజు సైక్లింగ్, ఒకరోజు స్కేటింగ్, ఒకరోజు రన్నింగ్. అలా ముగ్గురు చిన్ననాటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. కృతి ఫాస్ట్గా సైకిల్ తొక్కుతోంది. మిత్ర వెనకబడింది. అభి కృతిని దాటి ముందుకు వెళ్ళాడు. అది చూసిన కృతి ఇంకా ఫాస్ట్ పెంచింది. వీళ్ళ స్కూల్ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్లు మొత్తం ఖాళీ రోడ్డు. అది కూడా స్కూల్ వెనక వైపు. ముందు వైపు అందరూ పిల్లలు వెళ్తుంటారని వెనక నుంచి వెళ్తారు వీళ్ళు. కృతి స్పీడ్గా అభిని దాటొచ్చి వాళ్ళ ఎండ్ పాయింట్కి వచ్చింది. హే, నేనే ఫస్ట్ అంటూ సైకిల్ దిగింది కృతి. వెనక్కి అభిమిత్ర వచ్చారు. అభి మాట్లాడుతూ, కృతి అయితే రేపటి నుంచి 1 వీక్ స్కూల్ డుమ్మా అన్నమాట అనగానే, పోనీలేరా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇది అన్ని రోజులు డుమ్మా కొట్టడు ఎప్పుడైనా చూసామా అంది మిత్ర. అదే కదా నా బాధ. సమ్మర్ హాలిడేస్ కూడా ముగ్గురం కలిసే తిరుగుతాం. అందుకే కదా వారం అంటే కష్టమన్నాడు అభి. ఆ మాట కృతి నవ్వుతూ, రే ఓ పంచే, నువ్వు మాతో వచ్చే, నేను అడుగుతాను ఆంటీ వాళ్ళని, ఏమంటావు అంది. మిత్ర అవునన్నట్లుగా తల ఊపింది. లేదురా, నాకు ఎల్లుండి టెన్నిస్ టోర్నమెంట్ ఉందిగా, అందుకే రాను, లేకపోతే వచ్చేసేవాడిని అన్నాడు అభి. అది విన్న మిత్ర, రే ఇప్పుడైతే పర్వాలేదు, పెద్ద ఏకదానికి పెళ్ళైతే అప్పుడేలా అంది మిత్ర. అభిక మాట వినగానే ఏదో తెలియని బాధ కలిగింది. ఇంతలో కృతి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. ఓకే గైస్, మిస్ యూ అంటూ బై చెప్పి లోపలికి వెళ్తుంటే మిత్ర కూడా త్వరగా రావే, నాకు అస్సలు తోచదంది. అలాగలాగే అంటూ లోపలికి వెళ్ళింది కృతి. శ్రావణి బ్యాగులు సర్దుతోంది. సుప్రజ హెల్ప్ చేస్తోంది వాళ్ళమ్మకి. కృతి వచ్చి, మమ్మీ పిచ్చి ఆకలి, ఏమైనా పెట్టని అరుస్తోంది. అన్నట్లు మీకు ఒకటి చెప్పనా, కృతి బాబు పొద్దుగా ఉంటుంది. కృతి మాట విన్న శ్రావణి సుప్రజతో, వచ్చింది ముద్దులు చెల్లి, వెళ్ళి మ్యాగీ చేసుకుని తినండి అంది. దాంతో సుప్రజ వచ్చి, కృతి తమ్ముడేడి అని అడిగింది. అయ్యో అక్క, ఇవాళ మాకు సైకిల్ కాంపిటీషన్ అని తెలుసు కదా, వస్తాడులే అంది కృతి. మమ్మీ ఈ తమ్ముడిని వదిలొచ్చేసింది అంది పెద్దగా సుప్రజ. ఆ మాట కృతి, అంత కేరింగ్ ఉన్నదానివి స్కూల్ ఎందుకు డుమ్మా కొట్టావు, దగ్గరుండి వాడిని తెచ్చేదానివి కదా అక్క అంది కృతి. మాకు తెలియదు మరి అంటూ కిచెన్లోకి సుప్రజ వెళ్తూ ఉంటే, ఏం చేస్తున్నావు అక్క అని అడిగింది. మ్యాగీ చేస్తున్నాను. ఓకే, కొంచెం ఆయిల్ వేయి. సరే, ఎక్కువసేపు బాయిల్ చేయకు. అలాగే, వాటర్ ఎక్కువ పోయకు. అంతే. మ్యాగీ ప్యాకెట్ వచ్చి కృతి మొహం మీద పడింది. ఏంటక్క, ఎందుకు విసిరేసావు? అన్నీ నువ్వే చెప్తావు, అలా చెయ్యి ఇలా చెయ్యి అని, మరి ఇంక నేనెందుకు చేయడం, వెళ్ళి చెయ్యి అంది సుప్రజ. ఆ మాట కృతి నవ్వుతూ, అబ్బో కోపమే, నా కోపిక లేదు కానీ మమ్మీ నువ్వురా అని పిలిచింది. దాంతో శ్రావణి వచ్చి, ఏంటి మీ గొడవ అని అడిగింది. ఈ లోపుగా సూర్య వచ్చాడు. రాగానే కృతితో, అక్క నా కోసం వెయిట్ చేయకుండా వచ్చేసావేంటి అని అడిగాడు కోపంగా. సుప్రజ సూర్య భుజం మీద చెయ్యి వేసి, నేను అదే అడుగుతున్నాను, నిన్ను వదిలి ఎందుకు వచ్చిందని అంది సుప్రజ. అక్క, సూర్య ఆల్రెడీ మీ ఇద్దరికీ తెలుసు, అయినా మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను, నాకు మీతో రావడం కుదరదు, మిత్ర అభి నేను కలిసే వస్తామంది కృతి. ఆ మాటకి సుప్రజ, ఏంటమ్మా నువ్వేం చెప్పవేంటి, రోజు నేనే కదా వీడిని తీసుకొస్తాను, ఇవాళ నేను స్కూల్కి వెళ్ళలేదని దీనికి చెప్పాను, వచ్చేటప్పుడు దగ్గరుండి తమ్ముడు తీసుకురమ్మని, ఇదేమో మిత్ర వాళ్ళతో వచ్చేసిందా అంది సుప్రజ. ఆ మాటలకి శ్రావణి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వినండి, అమ్మమ్మకి తాతయ్య సడన్గా చనిపోవడంతో మన దగ్గరకు వచ్చేస్తోంది, ఇంక మనతోనే ఉంటుంది అమ్మమ్మ, అసలే తను చాలా బాధగా ఉంది, మనం ఊరు నుండి వచ్చాక మీ ముగ్గురు ఇలా ప్రతిదానికి కొట్టుకుంటే మాత్రం ఊరుకోను, వాయి తీస్తానని వేలు చూపించింది. ఆ మాట కృతి, అమ్మా వాయి అంటే గుర్తొచ్చింది, పకోడీలు వేయొచ్చుగా, ఫస్ట్ వాయి తినేదాన్ని అంది కళ్ళు తిప్పుతూ. ఆ మాటకి శ్రావణి, సుప్రజ అన్నట్టుగా మమ్మల్ని చెయ్యనివ్వు, అన్నీ నువ్వే చెప్తావు, ఇవాళకి మ్యాగీ తినండి, అక్క దానికి వచ్చినట్లు చేస్తుంది, మూసుకుని తిను, నాన్న వచ్చే టైం అయింది, త్వరగా తిని స్నానాలు చేసి రెడీ అవ్వండి అంది శ్రావణి. సుప్రజ కిచెన్లోకి వెళ్ళింది.
అవును మమ్మీ, రాత్రికి ఏం చేసావు ట్రైన్లోకి అని అడిగింది కృతి. నువ్వు వస్తే నన్ను విసిగిస్తావని ముందే చేసి ప్యాక్ చేశాను, ఆల్రెడీ బ్యాగ్లో పెట్టాను. సో సస్పెన్స్ రాత్రి వరకు అని నవ్వింది శ్రావణి. కృతి చిరుకోపంగా చూస్తూ, నీకు అక్కకి జలసి, మీకన్నా నేను బాగా చేస్తానని అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో కిషోర్ ఆఫీస్ నుంచి రావడంతో అందరూ రెడీ అయి బయలుదేరి వెళ్ళారు. కృతి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి, ఆమెను తీసుకురావడానికి. ఒక వారం తర్వాత వాళ్ళు ఊరి నుంచి వచ్చేసాక సుప్రజ, సుకృతి, సూర్య ముగ్గురు స్కూల్కి రెడీ అయ్యారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సుప్రజ, మమ్మీ రావాలి క్విక్, నేను అర్జెంటుగా వెళ్ళాలని అరుస్తోంది. కృతి వెళ్ళి కిచెన్లో చూసేసరికి వాళ్ళమ్మ వీళ్ళందరికీ లంచ్ బాక్సులు కట్టడానికి కుస్తీ పడుతోంది. అమ్మా, బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడిగింది కృతి. అక్కడే ఉన్న వాళ్ళ అమ్మమ్మ ఉప్మా చేసింది, అదిగో ప్లేట్లలో పెట్టి అందరికీ అంది. కృతి ఆ ఉప్మాను ప్లేట్స్లోకి పెడుతూ, అబ్బా అమ్మ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఉప్మా చేసేటప్పుడు పోపులు మాడకూడదని. ఇటు చూడు, అక్కడక్కడ సరిగా ఉడకలేదంటూ వాళ్ళ నాన్నకు ప్లేట్ ఇచ్చి, డాడీ దిస్ ఇస్ టూ మచ్ అంది. ఆ మాట కిషోర్, ఏమైంది బంగారం అన్నాడు. ఉప్మా సరిగా చేయడం రాని అమ్మను ఎలా పెళ్లి చేసుకున్నావు డాడీ అని అడిగింది కృతి. ఆ మాటకాయన, మేము పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఉప్మానే పెట్టారు తినడానికి అన్నాడు. స్వీట్స్ పెట్టలేదా అని అడిగింది కృతి. లేదమ్మా, ఉప్మా పెట్టి మీ అమ్మ చేసిందన్నారు, అదేమో సూపర్గా ఉంది, అందుకే గబగబా తినేశాను, మీ అమ్మని సెలెక్ట్ చేసేసానన్నాడు కిషోర్. ఆ మాట కృతి నవ్వుతూ, పూర్ డాడీ, నీకు అప్పుడు అర్థం కాలేదు, ఆ ఉప్మా చేసింది అమ్మమ్మ, అమ్మ కాదేమో, నేను మోసం చేశారంది. ఇదంతా వింటున్న వాళ్ళ అమ్మమ్మ గతుక్కుమని శ్రావణి వైపు చూసింది. కృతి మాటలకు శ్రావణి లంచ్ బాక్సులు ఇచ్చి, అవును చేశాం, అయితే ఏంటిప్పుడు అని ఇద్దరిని కళ్ళురిమి చూసింది. దాంతో కిషోర్ గారు, ఏముంటుంది, నేను ఆఫీస్కి, నా పిల్లల స్కూల్కి అంటూ తినేసి వెళ్ళిపోయారు ఆయన. కృతి చేయి కడుక్కుంటూ, అమ్మమ్మ సాయంత్రం వచ్చేసరికి తినడానికి ఏదో ఒకటి చెయ్యి సరేనా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళింది. వాళ్ళందరూ వెళ్ళిపోగానే ఆవిడ శ్రావణితో, శ్రావి, ఇదేంటే కృతి ఎలా కనిపెట్టింది, పైగా తినకుండానే చూస్తూ చెప్తోంది, ఎలా చేశావో అంది. ఆ మాటకి శ్రావణి, ఏం చెప్పమంటావమ్మా, దానికి నీ పోలికే వచ్చిందంది. అంటే అన్నారు ఆవిడ. నువ్వు మా చిన్నప్పుడు నాన్న బిజినెస్ దెబ్బతింటే ఏం చేశావు? చిన్న టిఫిన్ సెంటర్ పెట్టాను, మన అదృష్టం కొద్దీ అది పెద్దగా అవ్వడం, నీకు నీ అక్కలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయడం, ఏదో ఉన్నంతలో ఇల్లు కట్టుకోవడం, అన్నీ ఆ హోటల్ వల్లనే కదా అందావిడ. అదే, కృతి కూడా చెఫ్ అవ్వాలని నువ్వే తనకు ఆదర్శం అంటుంది. ఇదేం చూసావు, ఏం చెప్పమంటావు నా అవస్థ, ఏది చెయ్యని వంకలు పెడుతుంది, లేదంటే కూర్చుని ఎలా చేయాలో చెప్తుంది, అది కాదంటే అదే చేస్తుంది ఒక్కోసారి అంది శ్రావణి. ఆ మాటలకి, అవునా, నాకు ఎప్పుడు చెప్పలేదే, అయినా అదేంటి ఏదో చెప్పు అన్నా, ఏంటది అని అడిగింది ఆవిడ. నీకు నాన్నగారి అనారోగ్యం, హోటల్ చూసుకోవడం, ఇంటి పని, ఇంకా నా కబుర్లు వినే తీరికెక్కడా, అందుకే చెప్పలేదు. అది చెఫ్ అవుతుందంట, అంటే ఏంటో దాన్నే అడుగు, వివరంగా అడుగు అంది శ్రావణి. దాంతో ఆమె సరే అన్నది. ఇక్కడ కృతి స్కూల్కి రాగానే మిత్ర కృతిని చూసి హ్యాపీగా, వచ్చేసావా కృతి అంది. ఆ మాట కృతి నవ్వుతూ అంటూ బ్యాగ్ తీసి బెంచ్ మీద పెట్టి, అవును అభి ఇంకా రాలేదా అని అడిగింది. వచ్చాడు, ఇంక మనం ఎక్కడ కనపడతాం వాడికి, మన స్కూల్లో జరిగిన టెన్నిస్ టోర్నీలో ఫస్ట్ వచ్చాడు, నెక్స్ట్ వేరే స్కూల్ వాళ్ళతో ఉంది, కాకపోతే డబుల్స్, దానికోసం తెగ కష్టపడిపోతున్నాడంది మిత్ర. అవునా, నేను ఇప్పుడే వాడిని చూడాలి పదా అంటూ మిత్రను తీసుకుని ప్లేగ్రౌండ్కి వెళ్ళింది కృతి. వీళ్ళు వెళ్ళేసరికి అభి ఎవరితోనో టెన్నిస్ ఆడుతూ కనిపించాడు. కృతి అభి దగ్గరికి వెళ్ళి అభి అంటూ పెద్దగా అరిచింది. అభి కృతిని చూసి ఆనందంతో బ్యాట్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కంగ్రాట్స్ అభి అని షేక్ హ్యాండ్ ఇచ్చింది కృతి. థ్యాంక్ యూ కృతి అన్నాడు. పార్టీ ఇవ్వవా అని అడిగింది కృతి. ఇస్తా, నెక్స్ట్ సండే ప్లాన్ చేశాం, నేను మిత్ర అన్నాడు అభి. ఇంతలో, హలో అభిరామ్, ఏంటి నన్ను కోర్టులో వదిలేసి నీ పాటకొచ్చి నువ్వు సోచ్ చెప్తున్నావు అని వినపడింది వెనక నుండి. ఆ మాట కృతి ఎవరా అని చూసేసరికి 6 అడుగులకు కొంచెం దూరంలో నూనూగు మీసాలతో ఒక కటౌట్ని చూసింది. ఎవరితను మనల్ని సోదంటున్నాడు అంది కృతి. ఇంతకీ ఆ నూనూగు మీసాల కటౌట్ ఎవరై ఉంటారు?
ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.